సో ముందుగా మీరు అనలిస్ట్గా ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద సో మీ అభిప్రాయం మీరు చెప్పాల్సిన అవసరం ఉంది కృష్ణారాజు గారు. ఎందుకంటే సెప్టెంబర్ 9 మరి ఈ రోజుని తెలుగుదేశం జనసేన ఏ మేరకు ఈ రోజు వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది? అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మలుపు తిప్పినటువంటి పరిస్థితి ఆ రోజున 2023కు సంబంధించినటువంటి విషయం. అంటే చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశించింది ఒకటి, జరిగింది ఇంకొకటి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం ఆశించాడు అని అంటే చంద్రబాబు నాయుడు ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి తరహాలో ఈయన కూడా అవినీతిపరుడు అనేటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటి దాని మీద చాలా ప్రయత్నాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా కేసులు కూడా పెట్టారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మీద. ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏమీ లేకుండా అసలు అక్రమాలు జరగకుండా అరెస్ట్ చేశారని చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ఈ 15 నెలల కాలంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు ఏమీ జరగలేదు, అసలు దీంట్లో ఆధారాలు లేవు, ఈ కేసు మొత్తం కొట్టేయాలి అనేటువంటి ప్రయత్నాల్లో వీళ్ళు ఉన్నారు. 15 నెలలైంది, అలాంటి ప్రయత్నాలు ఏం ఫలించలే. కాబట్టి రేపు పొద్దున కోర్టు ఇచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు అయితే స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ నేరారోపణలు ఎదుర్కొనేటువంటి నిందితుడుగానే ఉంటారు. అది ఒక అంశం. రాజకీయాలకు సంబంధించినటువంటి అంశము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించివేయటానికి ఖచ్చితంగా 2 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 9వ తేదీన ఆ రోజున చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయ పునాదులకి కారణమైనటువంటి పరిస్థితి ఉంది. నేను ఇప్పుడు కాదు, చాలా సందర్భాల్లో చెప్పాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి ఏదైతే 2023 అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకు కూడా తెలుగుదేశం వాళ్ళు జెండాని భుజాన పెట్టుకొని ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితులు లేవు. చాలా మంది తెలుగుదేశం నాయకులు కనపడకుండా వెళ్ళారు, కనుమరుగైనటువంటి వాళ్ళు. ఇప్పుడు చాలా మంది వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు విజయ్ కిరణ్ లాంటి వాళ్ళు, ఆ మిత్రులు ఇలాంటి వాళ్ళు అప్పుడు పోరాటం చేశారు, ఇప్పుడు పోరాటం చేసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ నాలాంటి వాళ్ళు ఆ రోజున చాలా మంది ప్రజాస్వామికవాదులు వైసీపీ యొక్క అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే ఆ విధమైనటువంటి పునాదుల మీద తెలుగుదేశం పార్టీ తర్వాత ఎన్నికలకు ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడో పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి మేము చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తున్నాం, నైతిక మద్దతు ఇస్తున్నాం, తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి పోటీ చేయబోతుంది అని ఒక పిడుగు లాంటి వార్త. అసలు అది ఎవరూ ఊహించాలి. నాకు తెలిసైతే జనసేన కూడా ఊహించి ఉండదు. పరామర్శించవచ్చు ఒక ప్రతిపక్ష నాయకుడుగా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో అంతకుముందు జనసేన ఆవిర్భావ సభల్లో కూడా చెప్పాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పాడు. అంతే తప్ప బీజేపీతో కలిసి ఉన్నాడు, తెలుగుదేశం పార్టీతో అప్పుడు కలిసి లేరు. ఇంకా అసలు కలుస్తారా లేదనేటువంటి దాని మీద బీజేపీతో ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. ఇవన్నిటినీ సెట్ చేసినటువంటి అంశం ఎవరు చేశారు? పవన్ కళ్యాణ్ చేశారు. పవన్ కళ్యాణ్ కేంద్ర బిందువుగా ఉండి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడో, చంద్రబాబు నాయుడిని జైల్లో చూసినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బేషరతుగా వెళ్ళి మేము మద్దతు ఇస్తున్నాం, మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని తర్వాత వచ్చి జన సైనికులకు సర్ది చెప్పుకున్నాడు, జనసేన నాయకులకు సర్ది చెప్పుకున్నాడు. తర్వాత బీజేపీ వాళ్ళకు కూడా సర్ది చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాడు. నాకు తెలిసేది పవన్ కళ్యాణ్ అదైతే నిజమని నేను నమ్మను. ఎందుకంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశం పార్టీతో పొత్తు అంశాన్ని ప్రకటించడాన్ని బీజేపీ రోడ్ మ్యాప్ లో భాగంగానే బీజేపీ డైరెక్షన్ మేరకే ఖచ్చితంగా వాళ్లే పంపించారు, వాళ్లే చేయించారు. ఆ తర్వాత బీజేపీ కూడా పొత్తు పెట్టుకున్నది. ఈ 3 పొత్తు పెట్టుకున్న ఆయన వెళ్ళేటప్పుడు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని కాంటాక్ట్ అయ్యి వెళ్ళాడంటారా మీరు? అసలు కాంటాక్ట్ అవటం వల్ల రోడ్డు మ్యాప్ ప్రకారంగానే, బీజేపీ రోడ్డు మ్యాప్ ప్రకారంగానే నేను వెళ్తున్నాను, రోడ్డు మ్యాప్ కోసం చూస్తున్నానని వాళ్ళు జనసేన బహిరంగ సభలోనే పవన్ కళ్యాణ్ చెప్పాడు. అప్పటికే 1 ఏడాది ముందో 2 ఏళ్ల ముందో. కాబట్టి ఆ రోడ్డు మ్యాప్ ప్రకారంగానే నువ్వు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకో, తర్వాత మేము వచ్చి పొత్తు పెట్టుకున్నా, మనం ముగ్గురం కలిసి వెళ్దాము అనేటువంటి దాని మీద వాళ్ళు ఆ విధమైన డైరెక్షన్ మేరకే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఆయనకు సొంత రోడ్ మ్యాప్ లేదు. రాజకీయంగా బీజేపీ రోడ్ మ్యాప్ లో భాగంగానే ఆ రోజున తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కూడా వచ్చి కలిసినటువంటి పరిస్థితుల్లోనే ఆ రాజకీయాన్ని మలుపు తిప్పేటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ అక్కడ వన్ మ్యాన్ షో కింద నిలబడ్డటువంటి పరిస్థితి. రోడ్ మ్యాప్ సక్సెస్ గా గమ్యం చేరింది.
ఆ రోడ్డు మ్యాప్ ఖచ్చితంగా గెలిచేటువంటి గమ్యమే. ఒకవేళ బీజేపీ యొక్క అంచనాల ప్రకారంగా 2024 ఎన్నికల్లో కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి పరిస్థితులు ఉంటే బీజేపీ వాళ్ళ అంచనాల ప్రకారంగా, వాళ్ళ ఇంటెలిజెన్స్ ప్రకారంగా, అప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తుకి పవన్ కళ్యాణ్ పంపించేటువంటి వాళ్ళు కాదు. అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికమైన చర్యలు, ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేకపోవటము, ఓడిపోయేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా అలాంటి ఇంటెలిజెన్స్ నివేదికలు బీజేపీకి ఉన్నాయి. కాబట్టి చీకొట్టినటువంటి తెలుగుదేశం పార్టీ దగ్గరికి నేరుగా వెళ్ళలేక పవన్ కళ్యాణ్ పంపించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2004 ఎన్నికలప్పుడు చీకొట్టాడు, 1999లో కలిసి, 2014లో కలిసి 18 వచ్చారు చీకొట్టాడు బీజేపీని. మళ్ళీ అదే బీజేపీ వాళ్ళు వచ్చి కలిశారు. ఎవరైనా ఇప్పుడు ఈ విధంగా ఎవరైనా కలవచ్చు, విడిపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, కాదనటంలా. ఈ చీకొట్టిన తర్వాత కూడా కలవటం అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, అది బీజేపీ వాళ్ళకు ఉండేటువంటి అంశం. డైరెక్షన్ వ్యూహం అనే చెప్తారులేండి, ఇదంతా వేరే. గెలవటం కోసం చేసేటువంటి, గెలవటం అనేటువంటిది ఇంపార్టెంట్. వాళ్ళకే ఎన్ని సీట్లు కాదు. అదే జగన్మోహన్ రెడ్డికి గెలుస్తాడని ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి పరోక్ష సహకారం అందించి ఉండేవాళ్ళు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డితో మిత్రత్వం ఉంది, తెర వెనక బంధం ఉంది. ఈ రోజున కూడా తెర వెనక బంధం ఉంది. ఈ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళు ఓటు వేశారు. ఆయన అవసరమే లేదు, ఆయన అడగాల్సిన అవసరం కూడా లేదు. మరి రాజ్నాథ్ సింగ్ ఏకంగా ఫోన్ చేసి, అయ్యా ఏంటి మా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, నువ్వు వేయకపోతే ఎట్లా, మీ వైసీపీ వేయకపోతే ఎట్లా అని వేయించుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకో నారా లోకేష్ చెప్పడానికి వాళ్ళు మనకు మద్దతు ఇస్తున్నారు కదా, రేపు పొద్దున అరెస్ట్ చేయమంటే ఎట్ట కుదిరిద్ది అని చెప్పడానికి అనమాట. అది ఆయన ఉండాలి ఫ్రెండ్గానే. తెర వెనక ఇప్పుడు ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియురాల్లాగా, ఇప్పుడు ఇంట్లో వెళ్ళాలి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటది, వంటింట్లో ప్రియురాల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు బీజేపీ. అంటే ఇప్పుడు జనమేమో ఆంధ్రప్రదేశ్ లో ఒక తీర్పు ఇచ్చారు, ఒక ఓటు వేశారు. 40% మంది ఇప్పుడు బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు, తెలుగుదేశాన్ని జనసేనని వ్యతిరేకించేవాళ్ళు. ఇప్పుడు ఆ 40% ఓట్లు కూడా తీసుకెళ్లి గంపకొత్తగా బీజేపీకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అమ్ముకున్నాడు. ఇక ప్రజలకి ఏదో ఉన్న విలువ ఏముంది ఇంకా? ఇప్పుడు బీజేపీ, అందరు బీజేపీ ఇక్కడ, మిత్రులే బీజేపీకి, అందరూ ఎన్డీఏలో ట్రిపుల్ ఇంజన్ సర్కారు. ఈ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అండి ఆంధ్రప్రదేశ్ లో. ట్రిపుల్ ఇంజన్ కాదు, అట్లా కాదు కృష్ణాయన్ గారు. వచ్చే ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే పోలా, ఇంకా అసలు అపోజిషన్ పొత్తు ఎందుకంటే బీజేపీ వాళ్ళకి ఇచ్చేస్తే పోయింది కదా రాష్ట్రం. ఇచ్చేసి మీరు కూడా కొన్ని సీట్లు తీసుకుంటే వాళ్ళకి అప్పు చెప్తే సరిపోయింది కదా. వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు చెప్పిన ప్రకారంగానే నడుచుకుంటున్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారంగానే మీ పాలన ఉంది, మీ వ్యవహారం ఉంది. నేను నారా లోకేష్ వెళ్ళి ఏం చెప్తున్నాడు ఇండియా టుడే ఇంటర్వ్యూలో, మేము బేషరతుగా మద్దతు ఇచ్చాం. నువ్వు బేషరతుగా మద్దతు ఇవ్వటానికి, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికే మీరు బేషరతుగా మద్దతు ఇచ్చేది. రాష్ట్ర ప్రయోజనాల కోసం మద్దతు ఇచ్చాయంటే అర్థం ఉంటది. బేషరతు మద్దతు ఏంటి? మీకు రాష్ట్ర ప్రజలు 164 సీట్లు ఇస్తే మీ కూటమికి బేషరతుగా మద్దతు ఇవ్వమరా? రాష్ట్రానికి కావాల్సినవి మీరు తీసుకొని వాటిని మద్దతు ఇవ్వమని చెబుతారు. ఈ విధంగా మొత్తం మీరు వెళ్ళి తాకట్టు పెట్టేదానికి ఇంకెందుకు, మొత్తం బీజేపీ రాష్ట్రంగా మార్చేస్తే సరిపోయింది కదా.